అప్పుడు నందీశ్వరుడు కటకటాయని శబ్దము చేసేను. శివ వైష్ణవ దేవాలయములలో రక్తం ప్రవహించేను. ఆకాశము నుండి 2 బంగారు హంసలు వచ్చి పల్లెలు పట్నాల వెంట తిరిగేను. వాటిని పట్టుకబోయిన వారి కన్నులు పోయేను. కన్నుల యందు మల్లెలు పడేను. కొండల యందు వింత వింత ధ్వనులు పుట్టేను. అందున కొందరు పోయేరు. ఊరూరా ఒక శక్తి పుట్టి రాత్రివేళ మేకపోతులా అరచేను. విన్నవారు చచ్చేరు. తిరుపతికి పోవు మార్గాలు కడ్డుపడేను. భూమిపై నెత్తుటిచే తడిచేను. బనగానపల్లెలో కాలజ్ఞాన పాతరపై చింత చెట్టు చేమంతి పూలు పూసేను. విజయవాడలో కనకదుర్గ కొండపైన